ఒక చీకటి రూమ్‌లో ఆమె మీద చేస్తున్న దాడికి ఆమె భయంగా బావ ప్లీజ్ వదిలేయండి. రేపు మార్నింగ్ మీకు అక్కకి పెళ్ళి. మీరు ఇలా నాతో ప్రవర్తించడం మంచిది కాదు. ప్లీజ్ బావ మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఆమె ఏడుస్తూ ఉంటే అతను మాత్రం ఆమె మీద ఎలాంటి కనికరం లేకుండా ఆమె శరీరం అంతా అతని పంటి గాయాలతో నింపేస్తూ కోపంగా ఆమె శరీరం అణువణువును అతను సృశిస్తూ ఆమెను బలవంతంగా తనకి వేలుగా మార్చుకొని ఆమెలోకి కలుస్తూ ఉండగానే ఆ నొప్పిని భరించలేక ఆ అమ్మాయి బాధగా ఏడుస్తూ బావా ప్లీజ్ మీకు దండం పెడతాను అని ఎంతలా ఆ అమ్మాయి ఏడుస్తున్నా అతను ఆమె మీద నుంచి కనికరం చూపకుండా ఆమె శరీరంతో మరి ఎంత ఆటలాడుతూ ఆమెను తనలో కలుపుకుంటూ రాత్రి మొత్తం ఆమెను అసలు ఊపిరి ఆడకుండా చేశాడు. ఆమె అప్పటికే అరిచి ఏడ్చి గొడవ చేసి ఎంతలా అతని నుంచి దూరం జరగాలి అని చూస్తున్నా అతను ఏమాత్రం ఆమెను దూరం జరగనివ్వకుండా పలుమార్లు కలుస్తూ ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ అసలు అతను ఏం చేస్తున్నాడో కూడా స్పృహలో లేకుండా ఆమె శరీరంలో రాక్షసంగా ఆటలాడుతూ చాలా బాధ పెడుతూ ఉంటాడు. అతను అంతా ఆమె శరీరం మీద గాయాలు చేస్తున్నా అతను ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని కంట్లో కన్నీళ్లు కారిపోతూ ఎందుకు తనతో నేను ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాను, అసలు నాకేం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూనే ఎప్పుడు 9ంటికి మొదలైన వాళ్ళ కలయికను మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కొనసాగిస్తూనే ఉంటాడు. పెళ్లికి బంధువులందరూ ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటే పైన గదిలో జరిగిన దాని గురించి ఎవరికీ తెలియక పెళ్లి పనులు మొదలు పెడుతూ అబ్బాయి ఇంకా లేచినట్టు లేడు. వదిన గారు మీరు వెళ్ళి లేపండి అని పద్మగారిని పంపిస్తారు. పద్మగారు డోర్ కొడుతూ రిషి ఏమైందిరా ఇంకా లేవలేదు, టైం చూసావా 5 అవుతుంది, 6 కల్లా ముహూర్తం ఉంది, నువ్వు ఇంకా లేవకపోతే దుర్ముహూర్త సమయం వచ్చేస్తుంది, పంతులు గారు చెప్పినట్టు పూజ జరిపించాలి కదా అని ఆవిడ ఎంత డోర్ కొడుతున్నా ఆ డోర్ ఓపెన్ కాకపోవడంతో కంగారుగా రిషి అని పెద్దగా అరుస్తారు. ఆవిడ అరుపులకి అందరూ కంగారుగా అక్కడికి వచ్చి ఏమైంది వదిన గారు అని సురేఖ గారు అడుగుతుంటే తెలియదు సురేఖ, వాడు ఎంత డోర్ కొడుతున్నా తీయట్లేదు, లోపల ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు, నేను నైట్ 9కి హెడేక్గా ఉంది మమ్మీ, ట్యాబ్లెట్ వేసుకుంటా అని పడుకున్నాడు, ఇప్పటి వరకు రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదు, నాకెందుకో టెన్షన్గా అనిపిస్తుంది అని ఆవిడ అంటూ ఉండగానే కావ్య ఈ రూమ్ స్పేర్కి ఇంకోటి ఉండాలి కదా అని సురేఖ గారు చెప్పేసరికి అవును మమ్మీ అని పెళ్లి కూతురు బట్టల్లో ఉన్న ఆ అమ్మాయి తన రూమ్లో ఉన్న స్పేర్ కీ తీసుకొని వచ్చి సురేఖ గారికి ఇస్తుంది. సురేఖ గారు స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి చూసేసరికి బెడ్ మీద నగ్నంగా కనిపిస్తున్న ఇద్దరిని చూసి ఆశ్చర్యంగా డోర్ క్లోజ్ చేసి అందరినీ అక్కడి నుంచి పంపించేసి వదన అసలు ఏం జరిగిందో తెలుసా అని లోపల రిషి మైథిలితో అని చెప్పలేక మౌనంగా మారిపోతుంది. పద్మగారి కోపం ఏం మాట్లాడుతున్నావు సురేఖ, రిషి అలా ఎప్పటికీ చేయడు, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు అని పద్మగారిని ఎంత నచ్చ చెప్తున్నా అవునా మీరు అలా అనిపిస్తుందా, అయితే మీరే చూడండి అని అక్కడ ఎవరూ లేకపోవడంతో కావ్యాన్ని కూడా కిందకు పంపించేసి డోర్ ఓపెన్ చేసి సురేఖ గారు పద్మిని గారిని రూమ్లోకి చూడమని చెప్పేసరికి భయంగా రూమ్లోకి చూస్తుంది. ఎప్పటికో అలసి నిద్రలోకి జారుకున్న ఇద్దరిని ఆ విషయం తెలియకపోతుంటే పద్మగారు రిషి ఇలా చేసేసరికి ఆవిడకి భయంగా అనిపించింది. కంగారుగా డోర్ క్లోజ్ చేసి ఇప్పుడేం చేయాలి వదిన, నాకేం అర్థం కావట్లేదు, ఈ విషయం తెలిస్తే కావ్య ఎలా తట్టుకుంటుంది, నాకు భయంగా అనిపిస్తుంది, రిషి కావ్య ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఇప్పుడు మైథిలితో రిషి ఇలా ప్రవర్తించిన తీరు రిషికి కూడా అసలు అర్థం కాదేమో, ఎందుకో తెలియదు నాకు భయంగా అనిపిస్తుంది వదిన, రిషికి ఏం చెప్పాలి అని ఆవిడ ఆలోచిస్తుంది. ఒక పని చేద్దాం, ఎలా అయితే ఇప్పుడు రిషి మైథిలితో తప్పు చేశాడు కాబట్టి రిషి మైథిలిని ఒకటి చేద్దాం, కావ్యకి మరో అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం, ఏమంటారు అని పద్మ గారిని అడిగేసరికి సురేఖ గారు భయంగా వదిన అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుసా, కావ్య రిషిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక యుద్ధమే చేసింది, ఆయన అసలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు, ఇప్పుడు ఇలా అంటే అసలు కావ్య బ్రతుకుతుందనుకుంటారా, తన ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నారా, ఇదంతా ఇప్పుడు అనవసరం, ముందైతే రిషి మైథిలిని నిద్ర లేపాలి, ఎలా అని ఆలోచిస్తూ వాళ్ళ రూమ్ బయట సమయం గడిపేస్తూ ఉంటే ఇంతలో రూమ్లో ఉన్న మైథిలికి మెలకువ వస్తుంది. మైథిలి కళ్ళు తెరిచి చూసేసరికి తన మీద బరువుగా అనిపిస్తున్న రిషిని చూసి ఎందుకు ఇలా చేశారు, నేను ఎంతలా మీ నుంచి ప్రాధాయపడ్డాను, నన్ను వదలమని ఎంతలా ఏడ్చాను, కనీసం నీకు నా మీద కనికరం లేకుండా కలగలేదా, ఇప్పుడు ఎలా నేను ఇదంతా ఫేస్ చేయాలి, నాకు భయంగా ఉంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని మైథిలి ఏడుస్తూ తన బట్టలన్నీ అక్కడ చెల్లా చెదురుగా పడి ఉంటే
అవన్నీ తీసుకొని నిదానంగా కట్టుకొని బయటకు వస్తుంది. మైథిలి బయటకు రావడం చూసిన పద్మిని గారు మైథిలి వైపు కోపంగా చూస్తూ, నీకు అసలు సిగ్గుగా అనిపించట్లేదా? ఎందుకు నువ్వు వాడి రూమ్లోకి వెళ్ళావు? అసలు ఇదంతా కావ్యకి తెలిస్తే తను బ్రతుకుతుందా? ఎందుకు ఏదైనా జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు? నా కొడుకు నీకు ఏం అన్యాయం చేశాడు? ఎందుకు వాడి జీవితాన్ని ఇంతలా దిగజార్చాలి అనుకుంటున్నావు అని ఆవిడ కోపంగా అరుస్తుంటే మైథిలి ఏడుస్తూ, నాకు నిజంగా ఏం జరిగిందో తెలియదండి. నేను కావాలని ఏదీ చేయలేదు. మీరు బావగారికి టాబ్లెట్స్ ఇంకా పాలు ఇవ్వమని పంపించారు కదా, అవి ఇవ్వడానికి వచ్చాను అంతే. అంతకు మించి నాకు ఏం తెలియదండి. నాకు నిజంగా ఏం తెలియదు అని మైథిలి ఏడుస్తూ చెప్తుంటే సూరయ్య గారి కోపంగా మైథిలి చెంప మీద కొట్టి, ఎందుకే మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు చనిపోలేదు? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని ఆవిడ ఏడుస్తూ అడిగేసరికి, అమ్మ అని మైథిలి బాధగా పిలిచేసరికి, ఛీ, నీ నోటితో నన్ను అలా పిలవకు. నిన్ను మీ అమ్మ లేకపోయినా పెంచాను కదా, అందుకే బాగా విశ్వాసం చూపించా. అసలు నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. మీ అక్క భర్తతో నువ్వు అలా ఎలా అని ఆవిడ చాలా నీచంగా మాట్లాడుతుంటే ఆవిడ మాటలు వినలేక తన చెవులు మూసుకొని అక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మైథిలి రూమ్లోకి ఫాస్ట్గా వెళ్ళి వాష్రూమ్లో షవర్ కింద నిలబడి షవర్ ఆన్ చేసి అలాగే ఉండిపోతుంది. తను ఎంతసేపు అలాగే ఉండిపోయిందో తనకి కూడా తెలియనంతగా తన కన్నీళ్ళు షవర్ వాటర్తో కలిసిపోయి ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ, అసలు నేనేం తప్పు చేశాను? ఇక్కడ నా తప్పు ఏమీ లేదు. ఎందుకు నన్ను ఎవరు ఏం అర్థం చేసుకోవట్లేదు? తప్పు చేసింది ఒకరైతే శిక్ష నేను అనుభవించాలా అని ఆలోచిస్తూ ఎంతసేపటికో తన కన్నీళ్ళు ఆగక ఒకవైపు శరీరం మీద అతను చేసిన గాయాలకి నొప్పిగా అనిపిస్తున్నా ఆ నొప్పిని పంటి కింద బిగపట్టుకొని బలంగా ఊపిరి పీల్చి వదిలి కన్నీళ్లు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చి రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది. మైథిలి వచ్చిన కొంచెంసేపటికి రిషికి మెలుక వచ్చి చుట్టూ చూస్తాడు. అప్పటికి ఆ రూమ్ అంతా చల్లా చెదురుగా కనిపిస్తుంటే గట్టిగా తల విదిలించి తల పట్టుకున్న అసలేం జరిగింది? ఇక్కడ నాకు ఏం గుర్తు రావటం లేదు. ఎందుకు ఇంతలా హెడ్ పెయిన్ అనిపిస్తుంది? అసలేం జరిగింది? ఈ రూమ్ ఇంత డర్టీగా ఉంది పైగా అని తనని తాను చూసుకొని ఆశ్చర్యంగా అసలేం జరిగిందో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఎవరిని అడగాలో కూడా తెలియక ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చిన రిషికి అక్కడంతా వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తుంటే అసలేం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్న రిషి, పెళ్లి టైం దగ్గర పడుతుంది కన్నా నువ్వేంటి ఇంత లేట్గా లేచావు అని పద్మ గారు రిషి దగ్గరికి వచ్చి అడుగుతారు. పద్మిని గారు అంత ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండేసరికి అక్కడేం జరగలేదు అని రిషికి అనిపించి చిన్న నవ్వుతూ, అలాంటిది ఏం లేదు మమ్మీ, కావ్య ఎక్కడ ఉంది అని వెతుకుతున్న తను అసలు కనిపించలేదు అని రిషి అడుగుతుంటే పద్మిని గారు రిషి చెవి పట్టుకొని, అప్పుడే భార్యని చూడాలి అని చాలా ఎగ్జైట్ అవుతున్నావు కదూ, అయినా మీ ప్రేమ గెలిచింది కదా, ఇంకా ఎందుకు అంతలా నువ్వు తన కోసం ఎదురు చూడటం? ఎప్పటికైనా మీరిద్దరూ ఒక్కటి, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు కన్నా అని ఆవిడ సూర్యక గారి వైపు చూసేసరికి సూర్యక గారు అంతా అయిపోయింది వదన అని కళ్ళతోటే సైగ చేస్తారు. మమ్మీ అని రిషి పిలిచేసరికి ఏంటి కన్నా అని ఆవిడ కంగారుగా అడిగేసరికి, అది మార్నింగ్ టైం కదా ముహూర్తం, ఇప్పటికే టైం 11 అవుతుంది, మరి ఇప్పుడు ఎలా రిషిని కంగారుగా అడిగేసరికి, దాని గురించి కంగారు పడుతున్నావా? మేము ఆల్రెడీ పంతులు గారిని కనుక్కున్నాం. ఈవినింగ్ సమయంలో ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సాయంత్రం నీకు కావ్యకి పెళ్ళి, నువ్వేమీ టెన్షన్ పడకు సరేనా అని ఆవిడ చెప్పేసరికి రిషి సంతోషంగా, అవునా మమ్మీ, ఒకసారి కావ్యాన్ని కలిసొస్తాను అని రిషి అడిగేసరికి పద్మిని గారు సురేఖ వైపు చూస్తారు. సురేఖ గారు సరే అని చెప్పడంతో సరే వెళ్ళు కన్నా అని రిషిని కావ్యాన్ని కలవడానికి పంపిస్తారు. కావ్య తన రూమ్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూ సమయం గడుపుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రిషిని చూసి తన ఫ్రెండ్స్ అందరూ మేము మళ్ళీ కలుస్తాం అని బయటకు వెళ్ళిపోతే కావ్య లేచి నిలబడి రిషి ఎదురుగా ఉంటుంది. రిషి కావ్యాన్ని పెళ్లి కూతురు బట్టల్లో అందంగా అలంకరించి ఉండేసరికి ఆమె వైపు అలాగే చూస్తూ ఎంత బాగున్నావో తెలుసా అని ఆమె ఫేస్ చేతిలోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టే అంతలో ఎందుకో అతనికి అసహనంగా అనిపిస్తుంది. కావ్య రిషి తనకి ముద్దు పెడుతున్నాడు అని కళ్ళు మూసుకున్న తన పెదవులు ఆమె నుదుటిని తాకకపోతుంటే విచిత్రంగా కళ్ళు తెరిచి ఏమైంది రిషి అని అడిగితే రిషి తన మనసులో ఎందుకో భారంగా అనిపిస్తూ ఉండేసరికి ఏం లేదు కావ్య, నేను మళ్ళీ వస్తాను అని రిషి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళిన రిషి ఆ రూమ్ అంతా నీట్గా కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏమైంది నాకు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంత వింతగా అనిపిస్తుంది. కావ్య నీ దగ్గరికి తీసుకుందాం అనుకున్నా కూడా తనని ఫీల్ అవ్వలేకపోతున్నాను. అసలేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచిస్తూ సమయం గడిపేస్తాడు. అలా సమయం గడిచి పెళ్లి ముహూర్తం దగ్గర పడేసరికి రిషి మమ్మీ డాడీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు.
వస్తున్న రిషి పెళ్ళికి కావలసిన కొన్ని వస్తువులు మన సాంప్రదాయ ప్రకారం తేవడం మర్చిపోయాము. అవి తేవడం కోసం వెళ్ళారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. సరిగ్గా పెళ్లి ముహూర్తానికి ఇక్కడే ఉంటారు అని పద్మిని గారు చెప్పేసరికి రిషి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి, ఎక్కడున్నావురా, ఇంకా నా పెళ్ళి కూడా అయిపోయింది, నువ్వు మాత్రం ఇక్కడికి రాలేదు అని కోపంగా అడిగేసరికి, జస్ట్ ఒక 10 మినిట్స్ రా, ఇంపార్టెంట్ వర్క్ వల్ల నీ దగ్గరకు రాలేకపోయాను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని అతను కాల్ కట్ చేసి పెళ్ళికి స్టార్ట్ అవుతాడు. ఇంతలో ముహూర్త సమయం కూడా రావడంతో పీటల మీద పూజ చేస్తున్న రిషి ఎందుకు తన ఫేస్లో స్మైల్ లేకపోవడంతో అయిష్టంగానే పూజ చేస్తాడు. కావ్య చాలా సంతోషంగా తన ప్రేమించిన అబ్బాయి తన భర్త అవుతున్నందుకు, ఎన్నో కలల కంటూ తన ప్రేమను నిజమైనందుకు, వాళ్ళ నాన్న కూడా తన ప్రేమను అంగీకరించినందుకు చాలా ఆశతో రిషి తన జీవితంలోకి రాబోతున్నాడు అని చాలా సంతోషంగా పూజ చేస్తుంది. ఇలా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత, రిషిక లెగు, స్కూల్కి టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు నిద్రపోతావు, ఎందుకే ఇంతలా ముద్దు నిద్రపోతున్నావు, రోజు నన్ను మాట్లాడుతూ ఉంటావుగా, మమ్మీ తొందరగా లేచి నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తే నాకు స్కూల్కి లేట్ అవ్వదు అని, మరి ఈరోజు ఏంటి ఇంతలా నిద్రపోతున్నావు, లే అని అమ్మాయి అరుస్తున్నా ఆ పాప మాత్రం లేవకుండా, అబ్బా ఏంటి మమ్మీ మార్నింగ్ నీ గోల, కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, నా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని చిన్నగా ఏడుపు గొంతులో అనేసరికి, రిషిక ప్లీజ్ రా, ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు కొత్త ఎండీ గారు వస్తున్నారు, ప్లీజ్ ముందు నువ్వు నిద్రలే అని కసిరేసరికి, ఎప్పుడూ లేనిది మొదటిసారి తల్లి తన మీద కోపం చూపిస్తుంటే రిషిక లేచి రెడీ అయి తల్లి వైపు కోపంగా చూస్తుంది. మైథిలి అందంగా నవ్వుతూ, చాలే, నువ్వు నా మీద అంత కోపం చూపించినా నా ప్రేమ నీకు అర్థమవుతుంది, ఎందుకే ప్రతిసారి నేను కోపంగా అరిస్తే ఇలా కోపంగా చూస్తావు, కోపం నేను చూపించినప్పుడు నువ్వు తిరిగి నా మీద కోపం చూపిస్తున్నావు కదా, అయినా నీకు అన్నీ మీ నాన్న బుద్ధులే అని మైథిలి అనేసరికి, రిషిక కోపంగా, అమ్మ ఇంకొకసారి నువ్వు నాన్న గురించి మాట్లాడితే నిన్నతో అస్సలు మాట్లాడను అని రిషిక కోపంగా అరుస్తుంది. అంత చిన్న వయసులో తనని అర్థం చేసుకున్న రిషిక, తను ఎవరు కనీసం వచ్చిన దగ్గర నుంచి ఒక్కరు కూడా తనని పలకరించకపోవడం, తనకి ఫోన్ చేయకపోవడం, తను ఎక్కడ ఉందో తెలుసుకోకపోవడం ఆమెకు బాధగా అనిపిస్తున్నా తన బాధ ఎప్పుడు రిషికకి బయట పెట్టకుండా నవ్వుతూ, అవునా సరే, ఇంకొకసారి మీ నాన్న గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ మాట్లాడను, నువ్వు నేను అంతే అని మైథిలి రిషిక బుక్క మీద ముద్దు పెట్టి తనకి టిఫిన్ తినిపిస్తూ ఉన్న సమయంలోనే మైథిలి అంటే వినిపించిన గొంతుకి అటువైపు చూసి, శరత్ గారు మీరేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతుంది. ఏం లేదు, రిషికతో కొంచెంసేపు ఆడుకుందామని అని శరత్ చెప్పేసరికి, అవునా సరే మీరు తనతో ఆడుతూ ఉండండి అని రిషికకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, ఇంకా ఆఫీస్ టైం కావడంతో, సరే ఇంకా నేను ఆఫీస్కి బయలుదేరుతాను, మీరు కూడా లేట్ అవుతుంది, మీరు ఆఫీస్కి రావట్లేదా అని అడిగితే, ఎందుకు రావట్లేదు, మిమ్మల్ని పిక్ చేసుకుందామనే కదా ఇక్కడికి వచ్చాను అని శరత్ చెప్పేసరికి, మైథిలి ఆశ్చర్యంగా, మీరేం మాట్లాడుతున్నారు శరత్ గారు, మీరు నన్ను పిక్ చేసుకోవడం ఏంటి, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మైథిలి కొంచెం కోపంగా చెప్పి రిషిక స్కూల్ దగ్గరే డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎందుకు మైథిలి, నేను ఎంతలా నీ మీద ప్రేమ చూపిస్తున్నా, నీకు దగ్గర కావాలి అని చూస్తున్నా, నువ్వు ప్రతిసారి నన్ను నిమిషం దూరం పెడుతున్నా, నేను తప్పు చేశాను, నా మీద కోపం కొంచెం కూడా జాలి కలగట్లేదా అని శరత్ బాధగా అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఆఫీసులో ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండిపోతే, ఎన్బి సార్ వస్తున్నారు అని పిన్ చెప్పేసరికి అందరూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మైథిలి గుండె ఎందుకు అలజడిగా అనిపిస్తుంటే తన గుండె మీద చెయ్యి వేసుకుని, ఎప్పుడు లేనిది ఎందుకు ఇంత అలజడిగా అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఎండీ అక్కడికి రావడంతో అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయడంతో అతను కూడా పొలైట్గా అందరికీ గుడ్ మార్నింగ్ అండి స్టైల్గా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. మేనేజర్ మైథిలి దగ్గరికి వచ్చి, మేడం సార్ పిఏకి అపాయింట్ అయ్యారు, ఇదిగోండి మీ అపాయింట్మెంట్ లెటర్, అలాగే శాలరీ కూడా ఎక్కువ మొత్తంలో ఉంది, మీరు ఒకసారి సార్ దగ్గరికి వెళ్తారా, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని మేనేజర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే మైథిలి కంగారుగా, అదేంటి ఇంత సడన్గా అని ఆలోచిస్తూ ఎండీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ మార్క్ చేస్తుంది. కమింగ్ అని అరిచిన అతని అరుపులు మైథిలి ఒక క్షణం భయపడిన తన భయాన్ని బయట పెట్టకుండా లోపలికి వెళ్ళి, హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. బయట విష్ చేసావు కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావా, లేదంటే నా దగ్గర ఇంప్రెస్ కొట్టేయాలనుకుంటున్నావా, ఏం ప్లాన్ చేసావు అని అతను కోపంగా అరుస్తుంటే చాలా సంవత్సరాల తర్వాత అతన్ని చూసిన మైథిలి మనసుకి సంతోషంగా అనిపించినా దాన్ని ఏమాత్రం బయట పెట్టలేక అతను అంతలా తన మీద కోపంగా అరుస్తుంటే తన కోపాన్ని భరించలేక, అదేం లేదు సార్, సారీ, ఇంకోసారి రిపీట్ చేయను అని వర్క్ గురించి అతను చెప్తుంటే మైథిలి వర్క్ గురించి మొత్తం వింటుంది.
వర్క్ మొత్తం విన్న మైథిలి తన క్యాబిన్ ఇక్కడ ఏర్పాటు చేయమని ముందే మేనేజర్కి చెప్పడంతో మేనేజర్ ఏర్పాటు కూడా చేసేసరికి దేవుడా అని అనుకుంటూ సార్ మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అని తడబడుతూనే భయంగా అడుగుతుంది. ఏంటి అని అరిచిన అతని గొంతుకి తన చెవులు మూసుకొని అబ్బా ఎందుకు ఇంతలా అరుస్తారు అని మనసులోని అతన్ని తిట్టుకుంటూ అక్క అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళని చూసి చాలా రోజులవుతుంది అని తన కంట్లో కన్నీళ్ళు బయటకు కనిపించకుండా అతన్ని అడుగుతుంది. అతని కళ్ళకి ఉన్న స్వెట్స్ తీసి మైథిలి వైపు సూటిగా చూస్తూ కావ్యకి మహారాణిలా ఉంది, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగున్నారు, నువ్వెలా ఉన్నావు అని అతను అడిగేసరికి బాగున్నాను అని సమాధానం చెప్పి తన వర్క్ చేయటంలో పడిపోతుంది. అతను వర్క్ చేస్తూనే ఒకవైపు మైథిలిని గమనిస్తూ ఉంటాడు. పద్మిని గారు కావ్య ఎక్కడున్నావు, ఇంకా ఎంతసేపు, తొందరగా రా అని పద్మిని గారు అరుస్తుంటే అబ్బా వస్తున్న అత్తయ్య ఎందుకు అంతలా అరుస్తున్నారు, మీలా అరవకండి అని పద్మిని గారు చెప్పేసరికి కావ్య రూమ్ నుంచి బయటకు వచ్చి ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు మీరు ఎలా కోపంగా ఉన్నారు అని ప్రశ్నించింది. కోపం కాకపోతే ఏంటి, నువ్వు నా కొడుకుని చేసుకున్న దగ్గర నుంచి వాడికి సంతోషమే లేదు, వాడి నీతో ప్రేమగా మాట్లాడుతున్నా, కనీసం వాడితో ఒక కాఫీ తాగటానికి కూడా బయటకు వెళ్ళట్లేదు, ఇంకా నీ మీద కోపం రాక ఏం వస్తుంది అని అక్కడే సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న ఆనంద వైపు చూస్తూ కావ్య మీద అరుస్తుంది. అంటే అత్తయ్య అది అని కావ్య తడబడుతూ అంటే ఏంటే ఇది అది అని తడబడుతున్నా అయినా రిషికి బుద్ధి లేదు అని పద్మిని గారు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య కన్నీళ్లతో తనకి ఇది ప్రతిరోజు అలవాటే అన్నట్టు తన రూమ్లోకి వెళ్ళి బాధగా ఏడుస్తూ ఎక్కిలు పెడుతూ ఏడుస్తూ అలాగే పడుకుండిపోతుంది. మరోవైపు ఈవినింగ్ టైం కావడంతో ఆఫీస్లో వర్క్ చేస్తున్న మైథిలి వాచ్లో టైం చూసుకుని 5 అయిపోతుంది. ఇప్పుడు బావగారు పర్మిషన్ ఇస్తారో లేదో అని అనుకుంటూ కంగారుగా రిషి దగ్గరికి వచ్చి బావా అని తడబడి సారీ సార్ అది నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ పర్మిషన్ ఇస్తారా, ఇప్పటికీ ఆఫీస్ టైం కూడా అయిపోయింది కానీ అని మైథిలి మాట్లాడలేక తల దించుకునేసరికి రిషి ఓకే పర్మిషన్ ఇస్తాను కానీ నీ నుంచి నాకు ఒకటి కావాలి అని రిషి మైథిలిని సూటిగా చూస్తూ అడిగేసరికి మైథిలి ఆశ్చర్యంగా చెప్పండి సార్ ఏం కావాలో అని కంగారుగా అడుగుతుంది. రిషి తన చేతి పిడికిలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి నువ్వు నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలి అని రిషి మైథిలిని సూటిగా ప్రశ్నిస్తాడు. మైథిలి ఆశ్చర్యంగా మీరేం మాట్లాడుతున్నారు బావగారు, అసలు మీరు కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నారా, మీరు నాతో ఇలా ఎలా మాట్లాడగలరు, మరి అక్కకి అన్యాయం చేయాలనుకుంటున్నారా అని మైథిలి తనకి కన్నీళ్లు వస్తున్నా చాలా కష్టంగా వాటిని అణుచుకొని మాట్లాడుతుంది. రిషి కోపంగా చైలో నుంచి పైకి లేచి చెప్పింది విను, అంతేకాని నా ముందు నోరు తెరిచి మాట్లాడాలి అని చూస్తే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు, అయినా ఏంటే వింటున్నాను కదా అని సోది చెప్తున్నావా, చంపేస్తాను, నాకు ఎదురు తిరిగేవంటే అని రిషి కోపంగా మాట్లాడతాడు. మైథిలి భయంగా అది కాదు సార్ అంటే మీరు అని తడబడుతుంటే ఏంటి నేను అని రిషి మైథిలి చెయ్యి పట్టుకొని అతని మీదకి ఫోర్స్గా లాక్కునేసరికి మైథిలి అతన్ని అతుక్కుని పోతుంది. మైథిలి రిషికి అంత దూరంగా జరగాలి అని చూస్తున్నా అతని ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమెను మరింత అతనిలోకి అదుముకుంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పు ఇప్పుడు అని కోపంగా అరుస్తాడు. అతని గొంతుకి భయంగా మైథిలి సార్ ప్లీజ్ వదిలేయండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, మళ్ళీ ఇక మీ కంటికి కూడా కనిపించను అని ఏడుస్తూ ఎక్కిలు పెడుతుంటే రిషికి తన ఏడుపు నచ్చక కోపంగా ఆమె వైపు చూస్తూ మైథిలి పెదవులు అందుకుంటాడు. మైథిలి అతన్ని ఎంత దూరం తోస్తున్నాం అతను ఏమాత్రం దూరం జరగకుండా ఆమెను మరీ ఎంత అతనిలోకి అదుముకుంటూ ఆమె పెదవుల మీద గాయాలు చేస్తుంటే ఆమె కంట్లో కన్నీళ్లు అతని చెంపల మీద పడుతుంది. ఆయన అతను ఏమాత్రం దూరం జరగక మరి ఎంత కౌగిలిలో బంధించి పెదవుల మీద అతని పంటితో గాయాలు మరి ఎంతగా చేస్తూ ఆమె అనువను అతని అతుక్కుపోయేలా హత్తుకుంటాడు. అలా వరకే తట్టుకున్న మైథిలి ఊపిరి ఆడక ఇంకొక క్షణం ఊపిరి ఆడకపోతే తన ప్రాణాలు పోతాయి అన్న నిమిషంలో రిషి ఆమెను విసురుగా వదిలి మైథిలి చెంప మీద బలంగా కొట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు మైథిలి అని కోపంగా అరుస్తాడు. మైథిలి తన చెంప మీద చెయ్యి వేసుకొని రిషి వైపు కోపంగా చూస్తూ ఎందుకు మీరు చెప్పినట్టు నేను చెయ్యాలి, అసలు నేనేం చేశానని, ఎందుకు మీరు నన్ను ఇలా హింసిస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చింది నన్ను హింసించడానికా, అలా అయితే నేను ఇక్కడ జాబ్ రిజైన్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ జాబ్ చెయ్యను అని మైథిలి కోపంగా అరుస్తుంది. ఆమె ఎంత కోపంగా అరుస్తుంటే రిషి కోపంగా పిడికిలు బిగించి డోంట్ డేర్ మైథిలి అని వినిపించిన అతని స్వరానికి ఒక్క నిమిషం మైథిలి భయపడిన ఇప్పుడు తను భయపడితే మళ్ళీ తను ఎప్పటికీ భయపడి బ్రతకాలి అని రిషి వైపు అలాగే చూస్తూ చూడండి మీరు నాకు బాస్ కదా, శాలరీ ఇస్తున్నారు అని చెప్పి మీరు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటాను అనుకోకండి,
మీరు అలా చేస్తే మాత్రం అస్సలు నేనేం చేస్తానో కూడా ఊహించలేరు అని కోపంగా తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి మైథిలి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు మైథిలి. నువ్వు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. నువ్వు చేసిన దానికి నీకు కరెక్ట్గా శిక్ష పడేలా చేస్తాను అని రిషి కోపంగా వర్క్ చేయాలి అనిపించగా తను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకున్నా ఎందుకో ఇంటికి వెళ్ళడానికి మనసు రాక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రూమ్లో వైన్ బాటిల్ తీసుకొని తాగుతూ బెడ్ మీద కూర్చొని ఎదురుగా గోడ మీద పెద్దగా ఉన్న మైథిలి ఫోటో చూస్తూ అతని చేతి పిడికిలు బిగించి ఎందుకే నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అని కోపంగా ఆ గ్లాసెస్ని విసిరి కింద కొడతాడు. మైథిలి ఇంటికి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి అని రిషిక అని తీసుకొని ఫ్లాట్ ఖాళీ చేయాలి అనుకుంటుంది. ఇంతలో శరత్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మైథిలి? ఇప్పుడు నువ్వు ఫ్లాట్ ఖాళీ చేస్తే మరి నీకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అసలు ఏం జరిగింది నాకు చెప్పు. ఆఫీస్ నుంచి సడన్గా వచ్చేసావు. నేను వర్క్ చేసుకుంటూ నేను గమనించలేదు. అసలు ఏం జరిగింది అనే శరత్ ఎంత అడుగుతూ ఉన్నా మైథిలి అతనికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా చూడండి శరత్ గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇంకొక సహాయం చేస్తారా? ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే నా గురించి అడిగితే ఇక్కడ ఎవరూ ఉండట్లేదు అని చెప్పండి ప్లీజ్ శరత్ గారు అని మైథిలి 2 చేతులు జోడిస్తుంది. రిషిక కూడా మొదటిసారి ఎందుకు తల్లి ఇంతలా బాధపడుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే రిషికాని ఎత్తుకొని రూమ్ బయట అడుగుపెట్టిన మైథిలికి రోడ్డు మీద కార్ పార్కు చేసి కార్ బ్యానర్ మీద కూర్చున్న రిషి కనిపించి ఆశ్చర్యంగా తన చేతిలో బ్యాగ్ కిందకు జారిపోతే భయంగా రిషిక వైపు చూస్తుంది. రిషి కార్ మీద కూర్చున్నప్పుడు వల్ల మైథిలి చేతిలో ఉన్న పాపను చూసి ఫాస్ట్గా మైథిలి దగ్గరకు చేరుకుంటాడు. రిషి రావడం గమనించిన మైథిలి శరత్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి శరత్ మైథిలి చెప్తున్నా వినకపోవటంతో ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మైథిలి పెద్దగా అరిచేసరికి శరత్ కంగారుగా ఎందుకు మైథిలి ఇంత వింతగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రిషి వచ్చే వేగంకి మైథిలి భయంగా రిషికాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసే అంతలో రిషి అక్కడికి ఫాస్ట్గా వచ్చి డోర్ని తన కాలితో గట్టిగా తంతాడు. మైథిలి రిషి డోర్ తన్నిన ఫోర్స్కి 2 అడుగులు వెనక్కి వేసి రిషిక కింద పడకుండా పట్టుకుంటుంది. మైథిలి చేతిలో ఉన్న పాపని రిషి ఎత్తుకొని కన్నీళ్లతో పాప వైపు చూస్తూ తన చెంపల నిండా ముద్దులు పెడుతుంటే మైథిలి భయంగా రిషి వైపే చూస్తుంది. ఆమె చూపులు ఏమాత్రం గమనించని రిషి పాపని తన గుండెలకు హత్తుకొని కొంత సమయం తర్వాత నీ పేరేంటి అని అడుగుతాడు. రిషిక భయంగా తల్లి వైపు చూస్తుంటే రిషి మైథిలి వైపు కోపంగా చూస్తాడు. రిషి చూపులకు భయపడిన మైథిలి తల దించుకుని ఉండిపోతే రిషిక అని ముద్దుగా చెప్తుంది. మైథిలికి ఆ నిమిషం కన్నీళ్లు వస్తుంటే తన కన్నీళ్లను ఏమాత్రం బయటపడకుండా లోపలే దాచేస్తూ రిషి చేతిలో నుంచి పాపని తీసుకుని నువ్వు రూమ్లోకి వెళ్ళి ఆడుకో రిషిక అమ్మ అని పాపని పంపించేసి రిషి వైపు భయంగా చూస్తూ తల దించుకుంటుంది. మైథిలి భయంగా చెప్పండి బావా ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు? అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, అక్క ఎలా ఉంది అని మైథిలి ఏం తెలియనట్టు అడుగుతూ ఉంటే రిషి మైథిలి చేతిని పట్టుకొని ఫోర్స్గా అతని మీదకి లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు. ముందు మైథిలి కూడా రిషి నుంచి దూరం జరగాలి అని అనుకుంటుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి తన మనసులో పడుతున్న వేదన బాధ ఎవరి ముందు బయట పెట్టలేక ఇప్పుడు తనకి ఒకరు ఉన్నారు అని తన మనసుకి అనిపిస్తుంటే రిషి చుట్టూ చేతులు వేసి అతనికి గుండెల్లో తలదాచుకుని గట్టిగా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. రిషి ఆమె మనసులో ఎంత బాధ ఉందో అర్థం చేసుకుని పైకి ఎంత కఠినంగా తను అలా మారిపోయిందో అతనికి అర్థమవుతుంటే దీనంతటికీ కారణం ఎవరో తెలిసినా
ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ మైథిలికి దూరంగా బ్రతికి ప్రేమించిన కావ్యాన్ని పెళ్లి చేసుకోలేక నరకం అనుభవిస్తూ జీవోత్సవంలా బ్రతుకుతున్న రిషుకి మైథిలి ఇక్కడ ఉంది అని నిజం తెలిసి ఇక్కడికి వచ్చి చూసేసరికి తనకి ఒక పాప కూడా ఉంది అని రిషి ఏమాత్రం ఊహించలేక మైథిలి ఏడుస్తుంటే తన వెన్ను చుట్టూ చెయ్య వేసి నిమురుతూనే అలాగే ఉండిపోతాడు. రూమ్లోకి వెళ్ళిన రిషిక బయట నుంచి మైథిలి ఏడుస్తూ ఉంటే భయంగా రూమ్లో నుంచి బయటకు తొంగ చూస్తూ ఏమైంది మమ్మీ, ఎందుకు ఇలా ఏడుస్తుంది, అంకుల్ ఎందుకు మమ్మీని ఏడిపిస్తున్నారు అని అనుకుంటూ అక్కడే నిలబడిపోతే రిషి మైథిలిని కొంచెం దూరం జరిపి ఆమె చెయ్య పట్టుకొని లోపల నుంచి తొంగి చూస్తున్న రిషికని తన దగ్గరకు రమ్మని తనని ఎత్తుకుని వాళ్ళు సర్ది పెట్టుకున్న లగేజ్ బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరకు వస్తాడు. మైథిలి భయంగా వద్దు బావగారు, ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నేను మీతో రాను, మళ్ళీ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు నన్ను చాలా చీప్గా చూస్తారు, వాళ్ళ చూపులు నేను తట్టుకోలేను, ప్లీజ్ ఇక నుంచి మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను, ప్లీజ్ బావగారు మీ కాళ్ళు పట్టుకుంటాను అని మైథిలి ఏడుస్తూ ఉంటే రిషి ఆమె వైపు కోపంగా చూస్తాడు. రిషి అలా కోపంగా చూసేసరికి మైథిలి భయంగా తలదించుకొని అతని వెంట అడుగులు వేస్తూ కారులో కూర్చుంటుంది. కొంచెంసేపు డ్రైవింగ్ తర్వాత రిషి మైథిలిని తీసుకొని తన ఇంటి ముందు కార్ పార్కు చేసేసరికి మైథిలి భయంగా ప్లీజ్ ఎప్పటికైనా అర్థం చేసుకోండి బావగారు, నేను ఎందుకు చెప్తున్నాను, మీకు అక్కకి మధ్య గొడవలు రావటం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ బావగారు అని మైథిలి కన్నీళ్లతో బ్రతిమలాడుతున్న రిషి తనకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా రిషి కార్ దిగి రిషికాని ఎత్తుకొని మైథిలి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి నడుస్తాడు. అప్పుడే రూమ్లో నుంచి బయటికి వచ్చిన కావ్య రిషి వాళ్ళని చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతే పద్మిని గారి కోపంగా ఎందుకురా మళ్ళీ ఇతరుని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అరుస్తారు. మైథిలి కన్నీళ్లతో ప్లీజ్ సార్ ఎప్పటికైనా నన్ను వెళ్ళిపోనివ్వండి, ఇక్కడే ఉండను అని ఏడుస్తుంటే కావ్య కోపంగా స్టెప్స్ దిగి అక్కడికి వచ్చి మైథిలి చెంప మీద బలంగా కొడుతుంది. మైథిలి తన చెంప మీద చెయ్యి వేసుకొని భయంగా అక్క అని అంటుంటే చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడమంటే, అసలు నీకేం తక్కువ చేశానే, నా తోడబుట్టకపోయినా నిన్ను నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను, మరి ఎందుకే నన్ను మోసం చేశావు అని కోపంగా అరుస్తుంది. మైథిలి ఏడుస్తూ అక్క ఇందులో నిజంగా నా తప్పేం లేదక్క, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు నిజంగా ఏం తెలియదక్క, ప్లీజ్ నన్ను క్షమించక్క, నీ జీవితంలోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, ప్లీజ్ అక్క అని కన్నీళ్లతో ఏడుస్తూ కావ్య కాళ్ళ మీద పడబోతుంటే కావ్య మైథిలిని తన కాళ్ళ మీద పడనీయకుండా పైకి లేపి గట్టిగా హత్తుకొని ప్లీజ్ రా ఏడవకు, నీ మీద కోపంతో కొట్టలేదురా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నావనే బాధతో కొట్టాను అంతే, అంతకు మించి ఏం లేదు అని రిషి చేతిలో ఉన్న పాపని పద్మిని గారు తీసుకొని పాప బొగ్గల నిండా ముద్దులు పెడుతూ బంగారు తల్లి ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావమ్మా అని కన్నీళ్లతో పాపని హత్తుకుంటే ఋషి అక్కడి నుంచి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మైథిలి భయంగా అక్క ప్లీజ్ పాపని తీసుకొని వెళ్తాను, మళ్ళీ నీ జీవితంలోకి నేను రావాలి అనుకోవట్లేదు, నువ్వైనా బావగారికి చెప్పక్క అని మైథిలి కంగారుగా అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ ఏమైంది కావ్య అని అడుగుతాడు. ఏముంది, నీ మరదలికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది, మీకు చెప్పమంటుంది అని కావ్య నవ్వుతూ మాట్లాడేసరికి మైథిలి ఆశ్చర్యంగా అక్క ఏం మాట్లాడుతున్నావు, నేను అడుగుతుంది నిన్ను పెళ్లి చేసుకున్నారు కదా ఆయన గురించి అని మైథిలి భయంగా అంటుంటే అవునా, నేను కూడా అదే చెప్తున్నా, నన్ను పెళ్లి చేసుకున్నా ఈయనకే చెప్తున్నా, మరి ఈయనకి నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టమే కదా, నేను పెళ్లి చేసుకుంది ఈయన్నే కదా అని కావ్య అనేసరికి మైథిలి కంగారుగా అక్క అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నాకేం అర్థం కావట్లేదు, నా పాపను నాకు ఇచ్చేయండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మైథిలి కన్నీళ్లతో అడిగేసరికి పద్మిని గారు పాపని కావ్యకి ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోతావు,
నేను చేసిన తప్పుకి నువ్వు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను సురేఖ నిజం తెలుసుకోకుండా నీ విషయంలో తప్పు చేశాం. అందుకు నువ్వు ఇలా చేస్తావా? నా ఇంటి వారసురాల్ని నాకు దూరం చేసి ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరంగా వెళ్ళిపోతావా? తప్పు నాదే, క్షమించరా. నీ కాళ్ళు పట్టుకోవాలని ఉన్నా కూడా నేను పెద్దదాన్ని అయిపోయాను. లేదంటే నీ కాళ్ళు పట్టుకొని నీకు క్షమాపణ చెప్పేదాన్ని. ప్లీజ్ మైథిలి, ఇక్కడే ఉండిపోరా అని ఆవిడ బాధగా అడుగుతూ ఉంటే, ఆంటీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను అక్క బావగారి జీవితంలో ఉండకూడదు, మీకెందుకు అర్థం కావట్లేదు అని మైథిలి భయంగా అంటుంటే, కావ్య, మైథిలి అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను ఆనంద్ భార్యని అని కావ్య అరిచేసరికి మైథిలి ఆశ్చర్యంగా, అంటే రిషి అని భయంగా తలదించుకునేసరికి అప్పుడు పెళ్ళి జరగలేదు, ఆగిపోయింది. ఆనంద్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు, అలాగే రిషి నన్ను పెళ్లి చేసుకోలేదు, కేవలం నీ గురించి అని కావ్య చెప్తుంటే మైథిలి ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావక్క అని భయంగా అంటుంటే, అవును మైథిలి, రిషి పెళ్లిపీటల మీద నా మెడలో తాళి కట్టలేదు. ఆ టైంలో తనకు నువ్వెందుకో బాగా గుర్తుకు వచ్చావంట, అందుకే నా మెడలో తాళి కట్టలేదు. నువ్వే రిషిని అడిగి తెలుసుకో అని కావ్య పాపని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మైథిలి ఆలోచిస్తూ అక్కడ నిలబడిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత ఈ లోకంలోకి వచ్చి అసలేం జరుగుతుంది? రిషి అక్కను పెళ్లి చేసుకుపోవటం ఏంటి? అక్క రిషి బావగారు ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తూ తనకేం అర్థం కాక తన మనసులో 1,00,000 ప్రశ్నలు ఎదురు తినేస్తుంటే, వీటన్నిటికీ ప్రశ్నలు రిషి దగ్గర మాత్రమే దొరుకుతాయి అని మైథిలి రిషి రూమ్ ఎక్కడ ఉందో అని అక్కడే పనిచేస్తున్న పని వాళ్ళను అడిగి తెలుసుకుంది. రిషి రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. మైథిలి డోర్ ఓపెన్ చేసే ధైర్యం లేక భయంగా డోర్ హ్యాండిల్ పట్టుకుని అలాగే నిలబడిపోతే, రిషి కోపంగా డోర్ ఓపెన్ చేసి, ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడతావో, రూమ్లోకి రావా నువ్వు అని కోపంగా అరిచి ఆమె చెయ్యి పట్టుకొని ఫోర్స్గా రూమ్లోకి లాగి డోర్ క్లోజ్ చేసి మైథిలిని ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి ఆమె ఎటు కదలనివ్వకుండా తన మీదకు చేరి, చెప్పవే, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు? అసలు ఎందుకు నా నిజం చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను బతకగలను అనుకున్నావా అని రిషి మాట్లాడుతూ ఉంటే మైథిలి ఆశ్చర్యంగా రిషి వైపు చూస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు బావగారు అని మైథిలి కంగారుగా మాట్లాడుతుంటే రిషి అసహనంగా, ముందు నన్ను అలా పిలవడం ఆపే. నా పేరు రిషి, నువ్వు రిషి అని పిలిస్తే నాకు ఇష్టం, అర్థమవుతుందా? నేనేం నీ బావగారిని కాదు, నీ బావగారు ఆనంద్, అర్థమవుతుందా? నేను కాదు అని రిషి కోపంగా అరిచేసరికి మైథిలి భయంగా, అర్థమవుతుంది అని తల ఊపేసరికి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే ఉండిపోతాడు. ప్లీజ్ అసలేం జరిగిందో ఎప్పటికైనా చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఏంటి? అక్క మీరు పెళ్లి చేసుకోకుండా ఆనంద్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి అని మైథిలి అడుగుతుంది. రిషి అన్ని సంవత్సరాల తర్వాత తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన చెంతకు చేరేసరికి ఆమెను అలా చూస్తూ ఆమె చెంపల మీద ముద్దులు పెడుతూ ఆమె పెదవులు అందుకోబోతూ ఉన్న సమయంలో మైథిలి అతన్ని అడ్డుకొని, నాకు సమాధానం చెప్పండి అని అంటుంది. రిషి ఆమె వైపు అలాగే చూస్తూ, నీకు సమాధానం చెప్పాలని నాకు లేదు మైథిలి, సమాధానం నీకు తెలిసినప్పుడే తెలుస్తుంది, అప్పటి వరకు నువ్వు నన్ను ఏమీ అడగకు అని ఆమె పెదవులను అందుకుంటాడు. అతను ఇస్తున్న ముద్దుకి మైమరిచిపోతున్న ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటే వాటికి సమాధానం కూడా ఆమె దగ్గర లేక అతని ప్రేమకు అతని చుట్టూ చేతులు వేసి మైమరిచిపోతుంది. కొంత సమయం తర్వాత ఆమె పెదవులు వదిలి దూరం జరిగి ఆమె మెడవంపుని అతని పెదవులతో తడి ఆరని ముద్రలు వేస్తూ ఆమె అణువణువు అతని చేతులు సృష్టిస్తూ ఆమెను మరో కొత్త లోకానికి తీసుకుని వెళ్తూ ఆమెలోకి చేరాలి అనుకున్న అతని కోరికను పూర్తిగా తగ్గించుకొని ఆమె పెదవులు మరోసారి అందుకొని బెడ్ మీద వాలి ఆమె పెదవులు వదలకుండా అతను బలంగా హత్తుకుని అలాగే ఉండిపోతాడు. ఎందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడో కూడా ఆమెకు అర్థం కాక అతని ప్రేమ ముందు ఆమె నిజం మౌనంగా ఉండిపోతుంది. కొంచెం సేపటికి ఆమె పెదవులు వదిలి దూరం జరిగి ఆమెను అతని గుండెల మీద చేర్చుకొని
కొన్ని సంవత్సరాల తర్వాత దూరమైన నిద్రకి ఆమె చెంతని ప్రశాంతంగా నిద్ర ఆహ్వానిస్తుంటే మౌనంగా కళ్ళు మూసుకుంటాడు. ఆమె కూడా ఇదే బాధ ప్రతి నిమిషం అనుభవించి ఉండటంతో ప్రశాంతంగా అతని చెంత నిద్రలోకి జారుకుంటుంది. పద్మిని గారు కావ్య దగ్గరికి వచ్చి, కావ్య పాపని కొంచెం సేపు నాకు ఇవ్వవా అని పాపని తీసుకుని వెళ్ళిపోతే కావ్య దిగులుగా మారిపోతుంది. ఆనంద్ కావ్య దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకు, తను ఎక్కడే ఉంటుంది, ఎప్పటికైనా మేడం గారు నన్ను కనుకరిస్తారా అని ఆనంద్ అడిగేసరికి కావ్య ఆనంద వైపు చిరు కోపంగా చూస్తూ, అది ఏవండి, మరి వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతే అని తడబడుతూ చెప్తుంటే ఆనంద్ కావ్య వైపు కోపంగా చూస్తూ కనిపిస్తాడు. అతను అలా కోపంగా చూస్తుంటే కావ్య చిన్నగా నవ్వుతూ, మీరెందుకు అంత కోపంగా ఉంటారు, అరే నా మాట అర్థం చేసుకోవచ్చు కదా అని కావ్య అంటున్నా. ఆనంద్, నువ్వు ఎప్పుడూ ఇంతే కదా, నేను బయటకు వెళ్తున్నా, ఆఫీస్కి నాకు వర్క్ ఉంది అని ఆనంద్ వెళ్ళబోతుంటే కావ్య ఆనంద్ని వెళ్ళనీయకుండా అడ్డుపడి అతని పెదవులను అందుకుంటుంది. ఆనంద్ ఒక్క నిమిషం ఇది నిజమా కళ అని ఆలోచిస్తూ అలాగే స్తంభించిపోతే కావ్య కొంచెం సేపటికి దూరం జరిగి తలదించుకొని సిగ్గుపడుతూ, ఐ లవ్ యూ ఆనంద్ గారు అని చెప్తుంది. ఆనంద్, ఐ లవ్ యూ టూ బంగారం, నువ్వు నిజంగా నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. ఆ రోజు ఇష్టం లేకుండానే నీ మెడలో తాళి కట్టాను, కానీ నీ గురించి రోజుకి ఒక రకంగా తెలుసుకుని నేను పిచ్చిగా ప్రేమించేశాను. ఎప్పుడు నువ్వు నేను ఒకటవుతామా అని ఎదురు చూడని రోజు లేదు. ఫైనల్లీ ఈరోజు నా ప్రేమ నీకు అర్థమవుతుంది, నాకు అంతకుమించి వేరే ఏం లేదు అని ఆనంద్ ఆమె పెదవులు అందుకుంటాడు. అలా ఆ రోజు గడిచిపోతే ఉదయం నిద్ర లేచిన రిషి పద్మిని గారి దగ్గరకు వెళ్ళి, అమ్మ, మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో కనుక్కో, నేను మైథిలిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని రిషి చెప్పేసరికి పద్మిని గారు, సరే నాన్న, నేను కనుక్కుంటాను, మరి తన సంగతి ఏం చేశావు అని పద్మిని గారు అడిగేసరికి రిషి సైడ్ స్మైల్తో, ఎలా తన గురించి వదిలేస్తా అనుకున్నావమ్మా, మా జీవితాలు ఇంతలా తారుమారు చేసిన తనని అస్సలు వదిలేయను కదా, తను పెళ్ళికి వస్తుంది, నా పెళ్ళి తను చూడాలి, తన కళ్ళారా చూసి కుల్లి కుల్లి ఏడవాలి, తను నాకు మైథిలికి చేసిన అన్యాయానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అని రిషి కోపంగా అంటూ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను మైథిలిని తీసుకొని ఆఫీస్కి వెళ్తాను అని రిషి చెప్పేసరికి పద్మిని గారి చిరు కోపంగా, నా కోడలు ఇప్పుడే కదా ఇంట్లో అడుగుపెట్టింది, తనని కొన్ని రోజులు కూడా ఇక్కడే ఉండనివ్వవా అని బాధగా అడుగుతుంది. అమ్మా ప్లీజ్, నేనే తనతో చాలా రోజుల తర్వాత తనని అంత దగ్గరగా చూస్తున్నా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో, కొన్ని రోజుల తర్వాత తన నీతో పాటు ఇంట్లోనే ఉంటుంది, మా పెళ్ళి అయ్యే వరకు అని రిషి మైథిలిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రిషికి మాత్రం అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. తన అమ్మ తప్ప తనకి వేరే ప్రపంచం లేదు. కానీ ఇక్కడ అందరూ తను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. పద్మిని గారు సురేఖ గారికి కాల్ చేసి మైథిలి వచ్చేసింది అని చెప్పడంతో సురేఖ గారు కూడా అక్కడికి వచ్చేస్తారు. సురేఖ గారు వదిన అంటూ అక్కడికి వచ్చేసరికి, అన్నయ్య గారు రాలేదా వదిన అని పద్మిని గారు అడిగేసరికి, ఆయన ఎక్కడ వస్తారు, ఆయనకి పొలం పనులు ఉన్నాయి కదా, నీకు తెలిసిందే, కొత్తగా ఏముందా అని అంటూ పద్మిని గారి చేతిలో ఉన్న రిషికాని చూసి ఆశ్చర్యంగా, ఎవరు, నా మనవరాలా అని ఆనందంగా అడుగుతుంది. అవును వదిన, మైథిలి రిషి కూతురు అని పద్మిని గారు చెప్తుంటే సురేఖ గారు కన్నీళ్లతో, తెలియక నా కూతురి విషయంలో తప్పు చేశాను, దాన్ని చిన్నప్పటి నుంచి నా బిడ్డలాగే పెంచాను, కానీ అది ఏదో తప్పు చేసింది అని భ్రమతో దాని మీద చెయ్యి చేసుకొని అనురాని మాటలు అన్నాను, అది కనిపిస్తే దానికి కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ అడగాలి అని ఆవిడ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే, వదిన ఇప్పుడు నీ కన్నీళ్లు వేస్ట్ చేసుకోకు, తన ఇంట్లో లేదు, ఆఫీస్కి వెళ్ళింది, వచ్చాక నువ్వు అన్నట్టే చేద్దాం అని పాపని సురేఖ గారికి అందిస్తుంది. రిషికాని ఎత్తుకొని ముద్దు చేస్తూ, నాది తప్పు తల్లి, ఎన్ని సంవత్సరాలు నిన్ను అమ్మని దూరంగా పెట్టాను, తప్పంతా నాదే అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిషిక తన చేతులతో ఆవిడ కన్నీళ్లు తుడిచి, ఏడవకండి అని అంటుంది. మైథిలి ఆఫీస్కి రిషి వెంట వెళ్ళిన అక్కడ అందరూ రిషి మైథిలి వైపు వింతగా చూస్తుంటే రిషి మైథిలి చెయ్యి పట్టుకొని స్టాఫ్ అందరి ముందు నిలబెట్టి మైథిలి భుజం చుట్టూ చెయ్యి వేసి, ఈ అమ్మాయే నాకు కాబోయే భార్య అని చెప్తాడు.
అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మైథిలి రిషిని అలా చూసి కొంతమంది మైథిలి అంటే పడని వాళ్ళు ఒక్క రోజులోనే ఎండీ సార్ని బుట్టలో వేసుకుంది అని కొంతమంది అనుకుంటే ఆల్రెడీ బిడ్డ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇతనికి ఏమైనా పిచ్చా? పైగా పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు? డబ్బున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు అని కొంతమంది అనుకుంటున్నారు. శరత్ మైథిలి వైపు అలాగే చూస్తూ ఏమయ్యింది? మైథిలి నాకెందుకు నిజం చెప్పలేదు అంటే మైథిలి భర్త రిషి సారా? మరి నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. సార్ ఒక బిజినెస్ మ్యాన్ అని శరత్ ఆలోచనలో పరిపరి విధాలుగా తోస్తుంటే శరత్ పక్కనే వచ్చి నిలబడిన సుధా అతని వైపు కోపంగా చూస్తూ ఎప్పటికైనా నా ప్రేమ ఒప్పుకో, తను ఆల్రెడీ సార్కి వైఫ్ అయిపోయింది అని శరత్ని ప్రాణంగా ప్రేమిస్తున్న సుధా చెప్పేసరికి శరత్ ఆమె వైపు నవ్వుతూ చూస్తాడు. ఒప్పుకున్నావా? అమ్మయ్య, నా లైన్ క్లియర్ అని సుధా కూడా హ్యాపీ అయిపోతుంది. మైథిలి వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్న వాళ్ళు రిషి గమనించి మీకు ఆఫీస్లో ఎలాంటి జాబ్ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అలాగే మీకు వేరే కంపెనీలో జాబ్ వస్తుంది అనుకుంటే అది పూర్తిగా మీ భ్రమ మాత్రమే. సో ప్లీజ్ గెట్ అవుట్ అని వాళ్ళకి చెప్పి మేనేజర్కి న్యూ ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ ఇవ్వండి, అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి అని రిషి చెప్పి మైథిలిని తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్తాడు. మైథిలి ఆశ్చర్యంగా ఇప్పుడు ఎందుకు రిషి సార్ ఇలా చేస్తున్నారు? నా వల్ల సార్కి ఎంత లాస్ అవుతుందో, నన్ను వదిలేయొచ్చు కదా అని మైథిలి మనసులో అనుకుంటుంటే రిషి ఆమె మాటలు విన్నట్టుగా మైథిలి బుక్కలు వత్తి పట్టుకుని టేబుల్కి ఆనించి కోపంగా ఆమె వైపు చూస్తూ ఏంటే పిచ్చి పట్టిందా? నిన్ను వదిలేస్తా అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నా భార్య, నా ప్రాణం పోయేంత వరకు నిన్ను వదలను. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నేను ఇలా దూరం కావడానికి చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను. తప్పు జరిగింది కానీ అందులో నా తప్పు లేదు, నీ తప్పు కూడా లేదు. కానీ మన ఇద్దరు తప్పు లేకుండా మనం శిక్ష అనుభవించాం. ఆ శిక్షను ఎవరు మనకు విధించారు వాళ్ళ జీవితాంతం మనల్ని చూసి కుళ్ళుకునేలా చేయాలి. అర్థమవుతుందా అని రిషి అర్జున అరుపులకి మైథిలి భయంగా తల ఊపుతుంది. ఏది చెప్పినా ఇలా మొద్దులా తల ఊపుతావే, కానీ రెండో మాట లేదు అని మైథిలి తల మీద తట్టి రిషి మైథిలి నుటి మీద ముద్దు పెట్టి సరే వర్క్ చేసుకో అని రిషి తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంట్లో హాల్లో కూర్చున్న సురేఖ గారిని చూసి మైథిలి భయంగా రిషి చేతిని పట్టుకుంటుంటే కంగారు పడుకు అని మైథిలిని ఇంట్లోకి తీసుకొని వచ్చి హాల్లో సురేఖ గారు ఎదురుగా నిలబడతారు. సురేఖ గారు ఏడుస్తూ మైథిలి చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నీ విషయంలో తెలియకుండా తప్పు చేశాను. అసలు ఆ రోజు తప్పు జరిగింది మీ వల్ల అని అనుకున్నాను, కానీ నీ తప్పు ఏమీ లేదు అని తెలుసుకున్నాక చాలా కుమిలిపోయాను. మీ నాన్న అయితే అసలు మనిషి కాలేకపోయారు. ఇప్పుడిప్పుడే పొలం పని చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎంత నరకం అనుభవించామో తెలుసా? నిన్ను బాధపెట్టి నీ కన్నీళ్లకు కారణమై మేము చాలా నరకం చూశాము అని సురేఖ గారు బాధగా అంటూ ఉంటే పద్మిని గారు బాధగా అన్నయ్య బెటర్ తెలుసా వదినా, ఈయన నా తప్పు లేదు, అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అలా ప్రవర్తించాను అని అర్థం చేసుకోకుండా నన్ను ఇక్కడ వదిలేసి ఒక్కడే లండన్ వెళ్ళిపోయాడు. కనీసం ఎలా ఉన్నాను అని కూడా ఫోన్ చేయలేదు అని పద్మిని గారు బోరుమంటుంటే సురేఖ గారు ఇప్పుడు మనం పిల్లల ముందు ఏడిస్తే బాగోదు వదినా అని నవ్వుతూ ఆట పట్టిస్తారు. పద్మిని సురేఖ గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావటంతో సురేఖ గారు విలేజ్లోనే ఉండిపోతే పద్మిని గారు సిటీకి వచ్చేశారు. ఉద్యోగరీత్యా చక్ర దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడంతో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అప్పుడప్పుడే పద్మిని సురేఖ వాళ్ళు కలుసుకుంటారు. ఇలా వాళ్ళు కలుసుకున్న ప్రాసెస్లోనే కావ్య రిషిని ప్రేమించుకోవటం మొదలు పెడతారు. వాళ్ళ ప్రేమని ముందుగా ఇరు కుటుంబాలు అంగీకరించిన సురేష్ గారు వాళ్ళ ప్రేమని ఒప్పుకోరు. కావ్య చాలా కష్టపడి సురేష్ గారి చేత పెళ్లికి ఒప్పించుకొని చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఇదంతా జరిగి మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి బాధగా అనిపిస్తుంటే రిషి ఇప్పుడు జరిగిపోయింది అంతా ఎందుకు, మామ్ డాడ్ కూడా 2 డేస్లో ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మనమంతా ఒక పెద్ద ఫంక్షన్ చేసుకోవాలి అని రిషి చెప్తుంటే తప్పకుండా
నాన్న నువ్వు చెప్పాలా అని అన్నట్టు మర్చిపోయాను. పంతులు గారికి కాల్ చేశాను. 10 రోజుల్లోనే పెళ్ళి అని పద్మిని గారు చెప్పేసరికి రిషి సంతోషంగా ఉండిపోతే మైథిలి ఆశ్చర్యంగా తన లైఫ్లో వెంటనే జరుగుతున్న దానికి తనకి ఎలా స్పందించాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. రిషి వాళ్ళ నాన్న కూడా ఊరి నుంచి రావటంతో మెల్లగా 10 రోజులు కూడా కరిగిపోయి రిషి మైథిలి పెళ్లి రోజు దగ్గర పడుతుంది. రిషి మైథిలి ఇద్దరు సంతోషంగా పూజ చేస్తూ తన మెడలో తాళి కట్టబోతున్న సమయంలో అక్కడ కారు దిగి ఆ కారులో నుంచి ఒక వీల్ చైర్ల నుంచి వస్తున్న 28 సంవత్సరాల అమ్మాయి రిషి వైపు కోపంగా చూస్తుంది. తన పక్కనే ఉన్న అతన్ని అసహ్యంగా చూస్తూ ఉంటే రిషి ఆమె అక్కడికి రావడం కోసమే చాన్నాళ్ళగా ఎదురు చూస్తూ, వచ్చావా ప్రియా, ఇప్పుడు మమ్మల్ని ఎలా విడదీస్తావో తీయు, మేమిద్దరం ప్రేమించుకున్నాము అని తెలిసి కాలేజ్లో నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు అని మా పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి చూసావు. కావ్య నా పెళ్ళి ఆగిపోయినా నేను మైథిలిని ఎప్పుడు ఎలా ప్రేమించానో తెలియకపోయినా మైథిలిని సొంతం చేసుకున్న నిమిషం నుంచి తను మాత్రమే నాదిగా మిగిలిపోయింది. కానీ నువ్వు చేసిన పాపానికి చూసావుగా ఎంత శిక్ష అనుభవిస్తున్నావో అని రిషి యాటిట్యూడ్గా మాట్లాడుతూ ఉండేసరికి ప్రియా అసహనంగా, చూస్తాను నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. నా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఎప్పటికీ అయితే నిన్ను వదిలిపెట్టాను అని ప్రియా కోపంగా అరుస్తుంది. నువ్వు చేసిన పాపానికి దేవుడు నీకు ఎంత శిక్ష వేసినా నీలో ఉన్న పొగరు ఇంత కూడా అనగట్లేదు. అందుకే దేవుడు ఇదంతా చేశాడేమో అని రిషి మైథిలి మెడలో తాళి కట్టి ఆమె ముందుకు మైథిలిని పెళ్లి చేసుకుని నా ప్రేమ దేవత అని అందరికీ పరిచయం చేస్తాడు. ప్రియ అంత కోపంగా ఉంటే తన పక్కనే ఉన్న రిషి ఫ్రెండ్, హలో మేడం, మీరింకా కోపంగా ఉంటే మీకు సెట్ అవ్వదు, కానీ ఇంకా మూసుకొని ఉండండి, నేను అనవసరంగా చేసుకున్నాను నా బతుకు అని రిషి ఫ్రెండ్ ప్రియాని ప్రేమించి ఉండటంతో చేసేది ఏం లేక చేసుకున్న దానికి నరకం అనుభవించాలి అని బాధగా అనుకుంటూ రిషి వైపు చూసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైథిలి ఆశ్చర్యంగా వెళ్తున్న ప్రియా వాళ్ళ వైపు అలాగే చూస్తూ, అసలేం జరిగింది, నువ్వు నాకెందుకు నిజం చెప్పట్లేదు రిషి అని అడిగితే, రిషి ఆ రోజు నాకు హెడేక్ ఉందని ట్యాబ్లెట్స్ పాలు తీసుకుని వచ్చావు కదా, అంతకుముందే ప్రియ నేను తినే భోజనంలో మత్తు కలిపింది అని రిషి మైథిలికి చెప్తాడు. మైథిలి ఆశ్చర్యంగా తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ప్రియ అలా చేయడం ఏంటి, తను అక్క ఫ్రెండే కదా, పైగా అక్క ప్రియ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నాకు తెలుసు తను అలా చేసి ఉండదు అని మైథిలి అంటుంటే, కావ్య లేదు ప్రియ, తను అలా చేసింది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిజం బయటపడింది, అప్పుడు ఆనంద్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు, నీకోసం చాలా వెతికించా, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియలేదు, చాలా కష్టపడితే నీ ఆచోకి ఈ ఊర్లో ఉంది అని తెలిసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి నేను ఇంటికి తీసుకొని వచ్చాడు రిషి అని కావ్య జరిగింది మొత్తం చెప్పేసరికి మైథిలి బాధగా రిషి వైపు చూస్తుంది. నువ్వెందుకు అంత బాధపడుతున్నావురా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను, అది కూడా ఇలా మన పెళ్లి రోజు, ఇందుకేనా నేను నిన్ను పెళ్లి చేసుకుంది, కాదు కదా, నేను ప్రతి నిమిషం సంతోషంగా చూసుకోవడానికి, నువ్వు నా ప్రాణంరా, నీ కంట్లో కన్నీళ్ళు రావడం కూడా నిన్ను చూడలేను, నీ మీద కోపంతో నేను ఇక్కడికి తీసుకువచ్చాను అనుకున్నావు, కానీ నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు, అసలు ఏం జరిగిందో వెనక్కి తిరిగి తెలుసుకోలేదు అనే భయంతో బాధతో నిన్ను కొట్టానే కానీ నీ మీద కోపంతో కాదురా, ప్లీజ్ ఇప్పటికైనా జరిగింది మీకు తెలిసింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని రిషి చెప్పేసరికి మైథిలి సంతోషంగా అలాగే రిషిని అంటుంది. రెండు కుటుంబాలు హ్యాపీగా కలిసిపోయి అంత ఫ్యామిలీ ఒకే చోట ఉండాలి అని నిర్ణయించుకొని రిషి మైథిలికి స్పేస్ కల్పించడం కోసం ఆనంద్ ఆఫీస్ వర్క్ మొత్తం నేను చూసుకుంటాను, మీరు కొన్ని రోజులు టైం స్పెండ్ చేయండి అని వాళ్ళకి హనీమూన్ టికెట్స్ బుక్ చేస్తారు. రిషి మైథిలి ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ కావ్య మనం ఎప్పుడు హనీమూన్కి వెళ్ళేది అని కావ్య చెయ్య పట్టుకొని అడిగి రూమ్లోకి తీసుకొని వచ్చి అడిగితే కావ్య సిగ్గుపడుతూ పో ఆనంద్ అని అతని బొగ్గ మీద తడుతుంది. ఓసే, నా మీద కొంచెం కూడా నీకు జాలి లేదే, ఇంతలా ప్రేమిస్తుంటే నా ప్రేమ నీకు తక్కువ కనిపిస్తుంది కదా,
నీకు నా ప్రేమ విలువ తెలియట్లేదు. ఉండు, నేను నీకంటే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి మీ ముందే కాపురం పెడతాను. అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో నీకు అని ఆనంద్ అనేసరికి అప్పటి వరకు ఆనంద్ అలకనే ఎంజాయ్ చేసిన కావ్య ఆనంద్ అలా మాట్లాడేసరికి ఆనంద్ వైపు కోపంగా చూస్తూ, ఇంతలో నువ్వు మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంటే నా ప్రేమ విలువ తెలుసుకోకుండా నా సవతిని తీసుకురావాలి అనుకుంటున్నావా? చెప్తానుండు నీ పని అని కావ్య తన చీర కొంగును బొడ్డులోకి దూపుకొని ఆనంద వెంట పరిగెడుతుంది. ఆనంద కావ్య అలసిపోయే వరకు పరిగెత్తించి ఆమె అలసిపోయింది అని అనుకున్న తర్వాత కావ్యాన్ని బెడ్పై మీదకు చేర్చి తన మీదకు చేరి, ఇప్పుడు చెప్పవే, ఏంటి నన్ను కొట్టడానికి నా వెంట అంతలా పడుతున్నావు? నా మీద అంత కోపం ఉందా నీకు అని ఆనంద కావ్య మెడవైపు పెదవులతో రాస్తూ ప్రశ్నిస్తుంటే కావ్య ఆయాసంగా ప్లీజ్ ఆనంద్ వదిలే అని అడుగుతుంటే, లేదే నేను అస్సలు వదలను. నన్ను ఎంతలా ఏడిపించావు, ఎంతలా టార్చర్ చేసావు, నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావే? ఇప్పుడే కదా నువ్వు నాకు దొరికింది. ఇంత మంచి ఛాన్స్ని ఎలా మిస్ అవుట్ చేసుకుంటాను? అస్సలు వదలను అని అతని పెదవులు ఆమె శరీరం అంతా కదిలిస్తుంటే కావ్య ఆనంద్ అని అతని పేరు పలవరిస్తూ అతని చుట్టూ చేతులు వేస్తుంది. ఇరువురిలో కోరిక మరింత పెరిగి ఇద్దరు శరీరాల మీద వస్త్రాలు దూరమై ఇరువురి కలయిక మధురంగా జరుగుతుంది. మరోవైపు హనీమూన్కి వెళ్ళిన రిషి మైథిలి ఇద్దరు వాళ్ళ ప్రపంచాన్ని మైమరిచి ఇద్దరు వాళ్ళ ప్రేమని వాళ్ళ మనసుల నిండా నింపుకొని మరో కొత్త లోకంలో వివరిస్తూ చాలా కాలం తర్వాత ఇద్దరు హృదయాలు ప్రశాంతత పడి చాలా రోజులు అక్కడే గడిపేసి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు పడిపోయినా వీక్లీ వన్స్ అందరూ ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మరోవైపు ప్రియ కోపంగా, యశ్వంత్ నేను చంపేస్తాను, అసలు నువ్వు అనేదే ఆ రోజు నా లైఫ్లోకి రాకుండా నన్ను ప్రేమించకుండా ఉండుంటే ఇప్పుడు రిషి నన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకునేవాడు, అంతా నీ వల్లే అని వీల్ చైర్లో ఉన్న ప్రియ యశ్వంత్ మీద కోపంగా అరుస్తుంది. యశ్వంత్ తల కొట్టుకొని, ఆ దేవుడు నీకు కాళ్ళు చేతులు తీయకుండా నోరు తీసేసి ఉంటే బాగుండేది కదా, నా ప్రాణం తీస్తున్నావు, అరవకు అని యశ్వంత్ కోపంగా అరుస్తూ ఆమెకు తినిపిస్తున్న యశ్వంత్ ప్రేమకు ఆమెకు అర్థం కాకపోతుంటే ఒకవైపు బాధగా యశ్వంత్కి అనిపిస్తున్న తను చేసిన అన్యాయానికి ప్రియకు తగిన శిక్ష పడింది అని యశ్వంత్ సంతోషంగా ఉంటాడు. 2 సంవత్సరాల తర్వాత కావ్య నీరసంగా అనిపించి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటే కిచెన్లోకి వెళ్ళబోతున్న తను కళ్ళు తిరిగి కింద పడిపోతున్న సమయంలో మైథిలి కావ్య కింద పడకుండా పట్టుకొని, అక్క ఏమయ్యింది అని కంగారుగా అడుగుతుంది. కావ్య మైథిలిని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని వచ్చి తన ఫేస్ మీద లైట్గా స్ప్రింకిల్ చేసి ఆమె ఫేస్ తుడిచి, ఏమైందక్క, ఎందుకు ఇంత నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగితే కావ్య అయోమయంగా, ఏమో మైథిలి నాకు అర్థం కావటం లేదు, సడన్గా ఉన్నట్టుండి నీరసంగా అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, ఏం అర్థం కావట్లేదురా అని కావ్య బాధగా అంటుంది. మైథిలి కంగారుగా రిషి, అత్తయ్య, బావగారు అని పెద్దగా పిలుస్తుంటే కావ్య, ఎందుకు మైథిలి ఇప్పుడు అందరినీ కంగారు పెడుతున్నావు అని భయంగా అడుగుతుంది. అబ్బా నువ్వు సైలెంట్గా ఉండక్క అని అందరూ వచ్చేసరికి, అత్తయ్య అది అని మైథిలి పద్మిని గారికి ఏదో చెప్పేసరికి పద్మిని గారు సంతోషంగా అవునా అని అడుగుతారు. నాకు సేమ్ సిమ్టమ్స్లా కనిపిస్తుంది అత్తయ్య, ఒకసారి డాక్టర్ని పిలవండి అని మైథిలి చెప్పేసరికి పద్మిని గారు తనకు తెలిసిన డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారు. డాక్టర్ వచ్చి కావ్యాన్ని పరీక్షించి తన ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ అందరికీ చెప్తారు. అదే టైంలో మైథిలికి కూడా వికారంగా అనిపించి వామిటింగ్ చేసుకునే సిమ్టమ్స్ తనకి వస్తుంటే అక్కడి నుంచి ఫాస్ట్గా కిచెన్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ మైథిలిని కూడా చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ సంతోషంగా ఇంట్లోకి 2 వారసులు రాబోతున్నారన్నమాట అని ఎక్సైట్మెంట్గా అనుకుంటూ ఉంటే రిషిక సోఫాలో కూర్చొని తన చేతుల బొగ్గల కింద పెట్టుకొని అయోమయంగా అందరి వైపు చూస్తూ ఉంటుంది.
రిషి రిషిక పక్కన కూర్చుని ఏమైంది బేబీ, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగితే, డాడీ మమ్మీకి ఏమయ్యింది, ఎందుకు అందరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని రిషిక అడిగేసరికి, నీకు చిన్న తమ్ముడు చిన్న చెల్లి రాబోతున్నారు అని రిషి చెప్పేసరికి రిషికాకి ఏమీ అర్థం కాక, డాడీ అసలు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అంటుంది. మమ్మీ స్టమక్లో బేబీ ఉంది, కొన్ని మంత్స్కి బయటకు వస్తుంది, అప్పుడు నీకు తమ్ముడు కానీ చెల్లి కానీ వస్తారు, సేమ్ పెద్దమ్మ స్టమక్లో కూడా అంతే అని రిషి చెప్పి తనకి ఆఫీస్లో వర్క్ ఉండటంతో వెళ్ళిపోతాడు. రిషిక మైథిలి దగ్గరకు వెళ్ళి, మమ్మీ నీ స్టమక్లో తమ్ముడు ఉన్నాడా, మరి తమ్ముడికి ఊపిరి ఆడుతుందా, మరి ఫుడ్ ఎలాగా అని రిషిక అడుగుతుంటే మైథిలి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు ఇదంతా అని అడుగుతుంది మైథిలి. నాకు ఇదంతా ఎవరూ చెప్పలేదు, డాడీ నీ స్టమక్లో తమ్ముడు ఉన్నాడు అని చెప్పాడు అని మైథిలిని ప్రశ్నలతో హింసిస్తూ ఉంటే, పద్మిని గారు నేను చెప్తాన్రా అని రిషికాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి తనకి మాటలు చెప్తూ రిషికాకి భోజనం తినిపిస్తారు. సరిగ్గా 9 నెలల తర్వాత మైథిలి కావ్య ఇద్దరు ఒకేసారి బాబు పాపకి జన్మను ఇస్తారు. కావ్యకి పాప పుడితే మైథిలికి బాబు పుడతాడు. ఇలా వాళ్ళ జీవితాలు సంతోషంగా మారిపోతాయి. ఇక్కడితో స్టోరీ ఎండింగ్. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.